మొత్తానికి వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కోర్టు విచారణ తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పూర్ణాన్ని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, చెప్పండి, విజయవాడ జీజీహెచ్లో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన కోర్టులో హాజరుపరిచినట్టుగా చూస్తున్నాం మనం. దీనికి సంబంధించి ప్రస్తుతం కోర్టు వద్ద పరిస్థితి ఏంటి? ఎంతసేపట్లో దీనికి సంబంధించి జడ్జిమెంట్ అంటే జడ్జి దానికి ఏం చేయబోతున్నారు అనేది విషయం తెలియబోతోంది. స్వామి, ఏదైతే వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏదైతే న్యాయస్థానం ముందుకైతే తీసుకొచ్చిన పరిస్థితి జరిగింది. అయితే ఇప్పుడు మొత్తం కూడా మరికొద్దిసేపట్లో ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదాలు కూడా జరిగే అవకాశం కనపడుతుంది. మొత్తం కూడా దానికి సంబంధించి మొత్తం ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ కోసం కూడా అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. అది కొంచెం జాప్యం జరగడంతో అక్కడ లోపల వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. దీని పట్ల కొంత న్యాయమూర్తి కూడా ఆగ్రహంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మనం చూస్తే కనుక మరికొద్దిసేపట్లో రిమాండ్ రిపోర్ట్ రాగానే మొత్తం కూడా వాదనలు అయితే ప్రారంభమవుతాయని చెప్పవచ్చు. అయితే మొత్తం కూడా అటు వల్లభనేని వంశీకి అలాగే ప్రభుత్వ తరఫున న్యాయవాదులు మొత్తం కూడా కోర్టు చేరుకున్నారు. అలాగే వల్లభనేని అనుచరులు అలాగే ఆమె భార్య పంకజం వీళ్ళందరూ కూడా కోర్టు చేరుకున్నారు. మొత్తం కూడా లోపలైతే ఇక్కడైతే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా వల్లభనేని వంశీని నేరుగా రాజమార్గంలో తీసుకురాకుండా వేరే దొడ్డి మార్గం అంటే ఎవరికి కనిపించకుండా మీడియా కళ్ళు కప్పి వేరే మార్గం కూడా తీసుకువెళ్లారు. పోలీసుల తీరు పట్ల తీవ్ర అసహనం అయితే కొంతమంది వ్యక్తపరుస్తున్న పరిస్థితి నెలకొంది. లోపల పైన కోర్టు హాల్లో కూడా అటు వల్లభనేని వంశీ అనుచరులతో పాటు కొంతమంది నాయకులు అంటే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ వాదోపవాదాలు మొత్తం పూర్తయిన తర్వాత అసలు ఎటువంటి నిర్ణయం న్యాయమూర్తి తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే మొత్తం కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ మొత్తం పెట్టినప్పుడు కూడా వాదనలు ఎలా ఉండబోతున్నాయని కూడా ఒక ఆసక్తిగా అందరూ కూడా చూస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా అటు వల్లభనేని వంశీ తరఫున ఆయన వ్యక్తిగత న్యాయవాది చిరంజీవితో పాటు ఆయనతో ఉన్న మిగతా న్యాయవాదులు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి నెలకొంది. అట్లాగే ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులంతా కూడా ఇక్కడ చేరుకుని మొత్తం కూడా మరి కొద్దిసేపట్లో వాదనలు ప్రారంభమైన తర్వాత అసలు న్యాయమూర్తి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. ఎందుకంటే కేసు మొత్తం కూడా పూర్వపరాలన్నీ పరిశీలించాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా అయితే మరి కొద్దిసేపట్లో వాదనలు అయితే ప్రారంభమయ్యే అవకాశం కనపడుతుంది. స్వామి, రైట్ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వల్లభనేని వంశీని కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. విజయవాడ జీజీహెచ్లో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతకుముందు కిడ్నాప్ కేసులో వంశీని సుదీర్ఘంగా ప్రశ్నించారు కృష్ణలంక పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి అయిన సత్యవర్ధన్ సోదరుడిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో వల్లభనేని వంశీని A1గా చేర్చారు. బెజవాడ పోలీసుల తీరు మాత్రం మారలేదు. కోర్టులో హాజరుపరిచే సమయంలో పోలీసులు వంశీకి అనుకూలంగా వ్యవహరించారు.
జడ్జి ముందు హాజరుపరిచే సమయంలో వంశీని దొడ్డిదారిని తీసుకొచ్చారు పోలీసులు. కోర్టు హాల్లో వంశీ భార్యతో నవ్వుతూ ముచ్చటించారు. అంతేకాకుండా కోర్టు హాల్లోకి వంశీ మద్దతుదారుల్ని పోలీసులు అనుమతించారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ట్ అయ్యారు వాళ్ళకు కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ చేయరా. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ABN. పోలీసులు గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి అయిన సత్యవర్ధన్ సోదరుడిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో వల్లభనేని వంశీని A1గా చేర్చారు.